ఆర్భాటం లేదు, హడావిడి లేదు, హంగామా లేదు, డ్రామాలు లేవు, ప్రచార ప్ర ఓవర్ యాక్షన్ లేదు. కూల్‌గా తన పనులు తను చేసుకెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్. తన శాఖల పనులు. మొన్న తుఫాను తర్వాతన తన శాఖ పంచాయతీరాజ్ శాఖ కాబట్టి పారిశుధ్యం విషయంలో చక్కగా ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్ళందరికీ ఏమేం చేయాలో చెప్పారు. సూపర్ శానిటేషన్ చేయండి, పర్ఫెక్ట్‌గా చేయండి అంతా అని చెప్పుకొచ్చారు. అది తన బాధ్యత. తన శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి. ఆ తర్వాత కుకీ ఏనుగులకు సంబంధించి పరిష్కారం అంటే కుకీ ఏనుగులతో ఒక పక్కన ఏనుగులని ఊళ్ళల్లోకొచ్చి తొక్కేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అయినా ఇంకా ఇబ్బందులున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆ ఏనుగుల్ని కట్టడి చేసేటటువంటి వ్యవహారానికి సంబంధించిన కొత్త ఎక్విప్‌మెంట్‌ని ప్రొజెక్ట్ చేసి, దాన్ని పర్ఫెక్ట్‌గా అమలు చేసి, అక్కడ మరొకసారి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్లారు. అటవీ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో పర్యావరణ మంత్రి కూడా ఆయనే. ప్లస్ పర్యాటక శాఖ వాళ్ళ ఆధీనంలోనుంది, కందులు దుర్గేష్ ఆధీనంలో. ఇప్పుడు ఈ పులికాట్ సరస్సు దగ్గరికి ఫ్లెమింగో పక్షులు పెద్ద ఎత్తున వస్తుంటాయి. ప్రతి ఏడాది కూడా ఆ పక్షులు రావడం, వాటిని తిలకించడానికి పర్మిషన్ ఇవ్వడం, ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా జరుపుతుంటారు. ఇప్పుడు అక్కడ ఆ ఫెస్టివల్‌కి సంబంధించినటువంటి చోట్లను కొన్ని పోటీలు పెట్టి పబ్లిక్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ చేసుకొచ్చేటటువంటి విషయం మీద తనే రివ్యూ చేసుకొచ్చారు. తద్వారా ఏది ఇంత చేస్తే ఇంత ప్రచారం, అతి ఆర్భాటం లేకుండా కూల్‌గా చేసుకెళ్ళిపోతున్నారు. బాధ్యతాయుతంగా చేసుకెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్.